ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ ఆందోళన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి దించిన నెల రోజుల్లోనే ఇప్పుడు జార్ఖండ్లో అదే తరహా ఆగ్రహావేశం భగ్గుమంది. రాంచీలో వేలాది మంది విద్యార్థులు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ చేస్తున్న ఆందోళన వారం రోజులు దాటేసింది. ఆ ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్, జేఎంఎం సంయుక్త పాలనలో జార్ఖండ్ ఇప్పుడు ఎవరిని రాజీనామా చేయిస్తారు అనే ప్రశ్న అటు బీజేపీ నుంచే కాక విద్యార్థుల నుంచి రోజు రోజుకు ఆందోళన తీవ్రతరమవుతోంది. అలాగే ఈ విషయంలో సీజేపీ పక్షపాత ధోరణి అవలంబిస్తోందని స్థానిక విద్యార్థులు ఆరోపించడం కీలకంగా మారుతోంది. జంతర్ మంతర్లో జరిగింది పూర్తి స్థాయిలో విద్యార్థుల ఆందోళనేనా లేదా అనేటువంటి విషయాల్లో భేదాభిప్రాయాలున్నాయి. కానీ ఆ తర్వాత జార్ఖండ్లో మొదలైన ఆందోళన మాత్రం ఖచ్చితంగా విద్యార్థులదేననే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనకు మూలం 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షల్లో వచ్చినటువంటి పేపర్ లీక్ ఆరోపణలు. ఈ ఏడాది ప్రారంభంలో వెలుగు చూసిన ఈ లీక్ వ్యవహారంలో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసు ఒత్తిడితో జేపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాల్సొచ్చింది. జూలై 25న రాంచీలో బాపు వాటికలో చిన్న గుంపుగా మొదలైన ఈ నిరసన 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది. అంతేకాదు ఇప్పుడు దాదాపుగా అన్ని జిల్లాలకు విస్తరించింది. జార్ఖండ్లో విద్యార్థులు ప్రధానంగా 5 డిమాండ్లు చేస్తున్నారు. 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, అందులోని అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. పరీక్షలు, మూల్యాంకనం, నియామక ప్రక్రియలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. నిరసన స్థలంలో ఒక విద్యార్థి త్రాసు పట్టుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుకు 50 లక్షలు, లేడీ సూపర్వైజర్ పోస్టుకు 20 లక్షలు, మాధ్యమిక ఆచార్య పోస్టుకు 35 లక్షల రేటు నడుస్తోందని ఆరోపిస్తూ ప్రదర్శన చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహాతో నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ఈ ఆందోళన మరింత తీవ్రమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో తొలి దశలో విద్యార్థులు కనిపించలేదు, కానీ రాంచీలో మాత్రం వేల సంఖ్యకు పెరగడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆందోళన రేపుతోంది. అలాగే ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించినా విద్యార్థులు దీన్ని కంటి తుడుపు చర్యగానే తోసిపుచ్చుతున్నారు. దీన్ని పరిష్కరించలేకపోతే రాజీనామా చెయ్యండి అంటూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఒత్తిడి పెంచుతున్నారు. బీజేపీ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి అమర్ బౌరి సిఐడి విచారణను ఐవాష్గా అభివర్ణిస్తూ నైతిక కారణాలతో సోరెన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. జార్ఖండ్ ఇష్యూను దేశవ్యాప్తంగా హైలైట్ చేసేందుకు బీజేపీ ఎంపీలు సైతం రంగంలోకి దిగి పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి 2 నాల్కల ధోరణిగా ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్న జేఎంఎం ప్రభుత్వం ఉందని, కేంద్రంలో నీట్ పేపర్ లీక్ ఆందోళనకు గట్టిగా మద్దతిచ్చిన కాంగ్రెస్ తమ సొంత పార్టీ భాగస్వామిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇదే తరహా అక్రమాలపై మౌనంగా ఎందుకుందని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేంద్ర మంత్రి కొడర్మా ఎంపీ అన్నపూర్ణాదేవి కూడా ఇదే విమర్శ చేశారు. కాంగ్రెస్, ఇండియా కూటమి భాగస్వాములు సెలెక్టివ్గా మాట్లాడతారు. జార్ఖండ్ యువత భవిష్యత్తు గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే అక్కడ వారి ప్రభుత్వమే ఉంది అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ రాంచీ వెళ్లి నిరసనకారులను కలవాలని బీజేపీ ఎంపీ సంజయ్ సేత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతల విమర్శలపై కాంగ్రెస్ నుంచి కూడా దాదాపుగా అదే స్థాయి రియాక్షన్ వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాకూర్ రాంచీలో జరుగుతున్నటువంటి ఆందోళనను ఫేక్ ఆందోళనగా అభివర్ణించినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ రాకేష్ సిన్హా బీజేపీ ఈ ఆందోళనను రాజకీయంగా హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. 10 ఏళ్ల బీజేపీ కేంద్ర పాలనలో పేపర్ లీక్లు, నిరుద్యోగం, నియామక కుంభకోణాలతో యువత అత్యధికంగా నష్టపోయిందని, ఇప్పుడు వారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నిరసనకు మద్దతిస్తున్నట్లు అభిజిత్ దీప్కే ప్రకటన ఇచ్చినా ఆచరణలో అలాంటిదేమీ లేదని రాంచీ ఆందోళనలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అభిజిత్ దీప్కే తన ఎక్స్ అకౌంట్లో పెట్టినటువంటి వీడియో చాలా సెలెక్టివ్గా పెట్టిందేనని, తాను రాంచీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారు మద్దతు కోరుతూ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి జవాబివ్వలేదని వారు విమర్శిస్తున్నారు. సీజేపీ ప్రొటెస్ట్ అనేది ఒక వంచనగా వారు అభివర్ణిస్తున్నారు. దీప్కేకు చిత్తశుద్ధుంటే సీజేపీ ఆధ్వర్యంలో రాంచీ ఆందోళనలో పాల్గొనాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాత్రనక పగలనక విద్యార్థులు రాంచీలో ఆందోళనలో పాల్గొంటున్నారని, వారు అక్కడి విజువల్స్ కూడా చూపుతూ ఉండడం విశేషం. జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల మాట వినాలన్న ఏకైక విజ్ఞప్తి చేసి దీప్కే చేతులు దులుపుకున్నారని, అది చిత్తశుద్ధి ఎలా అవుతుందని వారు అడుగుతున్నారు. మొత్తానికి జార్ఖండ్ ఆందోళన ఇప్పుడు కేవలం ఒక పరీక్షా వ్యవస్థ లోపాలపై పోరాటం కాదంటున్నారు పరిశీలకులు. తాజాగా ఈ ఆందోళన ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య రాజకీయ ఆయుధంగా మారిందంటున్నారు. బీజేపీకి ఇది కాంగ్రెస్ జేఎంఎం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశంగా మారితే, కాంగ్రెస్ కు ఇది తన సొంత రాష్ట్ర భాగస్వామ్య ప్రభుత్వ వైఫల్యాలను ఎదుర్కోవాల్సిన ఇరకాటంగా తయారైంది. ఈ మధ్యలో నిజమైన బాధితులు మాత్రం వేలాది మంది యువ ఉద్యోగార్థులు. వారి డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తున్నది అన్నదే అసలు ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు జవాబు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఏ మంత్రిని పదవి నుంచి తప్పిస్తారు? సీఎం హేమంత్ సోరెన్ దగ్గర ఏం జవాబులు ఉన్నాయనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.